కుంటనం కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బిగ్ టీవీతో మాట్లాడారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పిన ఆయన హైకోర్టులో అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మండపేటలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ అయిన తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మండపేట వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి తోట త్రిమూర్తులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న తీర్పుని మీరు ఎలా భావిస్తున్నారు? ఎలా భావించింది? కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఒక న్యాయమూర్తి కోర్టులో ఉండి తీర్పిచ్చారు. చట్ట పరిధిలో ఆయనకు ఉన్నటువంటి అవగాహన మేరకు వారు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించాలి. అది నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గౌరవించాలి మనం. అయితే న్యాయపరంగా అక్కడ తీర్పు వచ్చినా నాకు అన్యాయం జరిగిందనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. దాని మీద హైకోర్టుకి వెళ్ళి నేను నా వాదనని వినిపించుకుని నేను నిర్దోషిగా వస్తాననేటువంటి నమ్మకం నాకు ఉంది. తర్వాత ఇది 27 సంవత్సరాలుగా 27-28 సంవత్సరాలుగా మానసికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాను నేను. దీన్ని కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకునేటువంటి పరిస్థితులు ఉండి ఈ అట్రాసిటీ యాక్ట్, ఇది శిరోమండలం కేసు తోటి నా రాజకీయ భవిష్యత్తుకి లింక్ పెట్టగా దీంతో ఏదో అయిపోతుంది అనేటువంటిది నిన్నటిదాకా చూసినటువంటి వాళ్ళందరికీ ఈ తీర్పు అనేటువంటిది తోట త్రిమూర్తులని ఎదుర్కోవాలంటే రాజకీయంగా వాళ్ళ వల్ల కాక ఈ రకంగా దుడిదారని వచ్చి పెట్టారనుకోవచ్చుంటారా? అంతే కదా. ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో ఏం జరిగింది అనేటువంటిది కొద్ది రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఏది ఏమైనా ప్రజలు నా పక్షాన ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం కానీ ఇక్కడ కానీ ఈ జిల్లాలో దళితులందరూ నాకు, దళితులు కానీ బీసీలు కానీ అందరూ కూడా నన్ను ఏ విధంగా అభిమానిస్తారో, ఏ విధంగా ప్రేమిస్తారో, వాళ్ళతో నేను ఏ విధంగా ఉంటాననేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఈ తీర్పు వెలువడిన వెంటనే నిన్న జిల్లా అంతా కూడా ముఖ్యంగా రామచంద్రపురం, మెండపేట నియోజకవర్గాల్లో చాలా ఆందోళనకు గురైనటువంటి నా అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి హైకోర్టుకి వెళ్తున్నాం. తీర్పు దీని మీద న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఇక్కడ ఏదో చాలామంది రాజకీయ నాయకులు రకరకాలైనటువంటి కామెంట్స్, రకరకాల ఉపన్యాసాలు త్రిమూర్తులను కూడా ఇక్కడ మార్చాలని ఒక రకమైన ఆరోపణ చేస్తున్నారండి. ఎక్కడికి మార్చాలని? ఎక్కడి నుంచి? మండపేట నుంచి. ఎక్కడ మార్చారు? అయితే ఈ ఇష్యూ నేపథ్యంలో త్రిమూర్తులు గారిని మండపేట నుంచి మార్చాలని చెప్పి అంటారు కొంతమంది. ఎవరు? పౌరహక్కు సంఘాల నేతలు కావచ్చు, అందరూ పౌరహక్కుల సంఘాల నేతలు. ఎక్కడికి మార్చాలంటారు? ఆయన మార్చాలంటేనే ముప్పాళ్ళ సుబ్బారావు గారు అన్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు గురించి 30-40 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. ముప్పాళ్ళ సుబ్బారావు గురించి ప్రత్యేకంగా చెప్పాలనేటువంటిది ఏమీ లేదు. వినపడుతుందా? ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ప్రజాస్వామ్యం ఇంగితం నుంచి మాట్లాడుతున్నారా, ఇంగితం లేక మాట్లాడుతున్నారా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడారు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేక మాట్లాడుతున్నారా అనేటువంటిది ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా సంబరాలు చేసుకున్నారు. మొన్న బెయిల్ వచ్చిందనే తోడు మళ్ళీ ఏడుతూ ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ బెయిల్ వచ్చిందనే తోడు మళ్ళీ ఏడుతూ కూర్చున్నారు. ఖచ్చితంగా మెండపేటలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసి తీరుతాం. నియోజకవర్గ ప్రజలు కోరుకునేదే. ఏది ఏమైనా మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరాలి. ఈ తీర్పుతోటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలన్నీ పోయినాయి అనేటువంటిది, ఇదేదో అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్ది అనేటువంటి అపోహలు సృష్టించి దీన్ని చూపిస్తూ ఎత్తు చూపెడుతున్నటువంటి ప్రతిచారిని ఇంకేం మాట్లాడగలుగుతారు నా గురించి? ఏం మాట్లాడగలుగుతారు నా గురించి? ఏం మాట్లాడడానికి అవకాశం లేదు వాళ్ళకి. ఈ జడ్జిమెంట్ రావటంతో ఏంటి అనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థమైంది. ఆ జడ్జిమెంట్ వచ్చినటువంటి కొద్ది క్షణాల్లో బాగా ఉత్కంఠం గురయ్యారు నా అభిమానులందరూ. తర్వాత కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తోడకోటి చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో ఎస్సీ బీసీలు అందరూని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తాం,
ఈ ఎన్నికల్లో జోగేశ్వరరావు పతనం ఖాయం అనేటువంటి చెప్తున్నారు. అంటే మండపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతోంది. ఇక్కడ ప్రజల్లో ఉన్న సందేహాలన్నీ కూడా నిన్న కోర్టు తీర్పుతో తీరిపోయి ఖచ్చితంగా తొడగొట్టి చెప్తున్న మండపేటలో రాజేష్ మండపేట.